కోరికలకు మేము బానిసలై ఉన్నాము. మా ఏకైక స్వామివి నీవే, శక్తివి నీవే కనుక ఓ పరమేశ్వర. హలో అందరికీ, ఇది ఇవాల్టి వ్లాగ్, అంటే సండే వ్లాగ్. చూసారా, గుడిలో ఒక చిన్న అమ్మాయికి మాల వేశారు. అసలు ఆ అమ్మాయికి మాల ఇంపార్టెన్స్ కూడా తెలీదు. నాకేమనిపిస్తుందంటే వాళ్ళకి తెలివి వచ్చి వాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను అని అనుకున్నప్పుడే వేయాలేమో అని అనిపిస్తుంది. అయితే నేను ఇంటికి వచ్చాక పొంగల్ చేద్దాం అనుకున్నాను. అయితే ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా గ్రాసరీస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను నేను. అయితే నేను ఇవాళ డిఫరెంట్గా రవ్వతో పొంగల్ చేయాలనుకుంటున్నాను. రవ్వ అంటే గోధుమ రవ్వ, చాలా లావుగా వస్తుంది, దలియా అంటారు. అది తీసుకోవాలి. ఒక గ్లాసు దలియా, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని 2 వేయించుకున్నాను. తర్వాత కడిగి ఒక కుక్కర్లోకి తీసుకుని ఒక గ్లాస్కి 3 గ్లాసులు, అంటే 2 గ్లాసులకి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి సాల్ట్ కూడా వేసి ఉడకబెట్టేశాను. ఇంకా తర్వాత ఈ మధ్య ఇన్స్టాలో యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న కరివేపాకు పొంగల్ అయితే చేయాలనుకుంటున్నాను. దానికైతే ఇంకా ఇలా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోవాలి, కొద్దిగా మిరియాలు వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ వేసుకోవాలి. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ త్రూ నాకు సపోర్ట్ చేయండి ఛానల్కి. ఇవన్నీ మిక్సీ వేసుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ నెయ్యి వేసి నెయ్యిలో ఒకసారి ఈ పౌడర్ ఒక్కసారి అలా వేయించుకోవాలి. ఇది ఉడికిన పొంగల్లో వేసి కలుపుకోవాలి. ఇది కొద్దిగా గట్టిగా ఉందనిపించింది, అందుకే మళ్ళీ కొద్దిగా వేడి నీళ్ళు వేసుకున్నాను. కన్సిస్టెన్సీ మీది కరెక్ట్గా ఉంటే ఇంక అక్కడికే స్టాప్ చేసేయచ్చు. ఇంక ఇలా వేడి నీళ్ళు వేసి కొద్దిగా కలిపాను. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇంకా దీన్ని పల్లీల చట్నీతో తింటే టేస్టీగా ఉండింది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.